హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీనివాస్. రీసెంట్లీ నేను ఛానల్ స్టార్ట్ చేశాను, జస్ట్ కాసర్ల థింగ్స్. సో ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, చిన్నపిల్లల్ని ఈ మధ్య కిడ్నాపింగ్ చేయడం ఎక్కువ అవుతుంది. సో దాని గురించి అవేర్నెస్ చేయడానికి మా పాపకి నేను రోజు చెప్తూ ఉంటాను. సో మా పాపని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో తను ఎలా రియాక్ట్ అయ్యింది, తనకి నేను రోజు ఎలా చెప్తున్నాను అనేది మీకు చూపించబోతున్నాను. సో దీనివల్ల ఏంటంటే కొంచెం మా చిన్న ప్రయత్నం, ఈ రీల్స్ చిన్నపిల్లలు ఇప్పుడు ఎక్కువ బాగా చూస్తున్నారు కాబట్టి ఈ రీల్స్ చూస్తే వాళ్ళు అట్లీస్ట్ ఒక ఇద్దరు పిల్లలైనా అలర్ట్ అవుతారని మా ఉద్దేశం. హాయ్. హాయ్. నీ పేరు ఫస్ట్ మన ఛానల్ వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్. సో నీ పేరేంటి? కాసరుచిక. ఓకే, గుడ్ గుడ్. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరికి మనం ఏం చెప్పబోతున్నామంటే, ఇప్పుడు నిన్ను స్కూల్ నుంచి మమ్మీ డైలీ వచ్చి తీసుకోపోతుంది కదా, నేను కూడా వచ్చి తీసుకెళ్తాను కదా. సో ఎవరైనా కొత్త పర్సన్ వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్తావు? నేను మీ డాడీ ఫ్రెండ్ అని అంటాడు, అప్పుడు నువ్వేం చెప్తావు? నిజంగానే మా డాడీ ఫ్రెండ్ అని చెప్తా. సో అవును, నేను నిజంగానే మీ డాడీ ఫ్రెండ్ అని అంటావు, అప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చెప్తావు? అప్పుడు ప్రామిస్ చేయమంట. ప్రామిస్ చేస్తాడు, అప్పుడు ఏం చెప్తావు? మళ్ళీ మా డాడీ ఫోన్ నెంబర్ చెప్పు, ఒకసారి కాల్ చేయి అని చెప్తా. గుడ్, అట్లా చెప్పాలి. సో మీ డాడీ ఫోన్ నెంబర్ అప్పుడు చెప్పాడు, అప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలి? పక్కన ఎవరన్నా ఉంటే అక్కడికి వెళ్ళాలి. వెళ్తాను. శేఖర్ అంకుల్ ఉంటారు, అక్కడికి వెళ్తా. సో అప్పుడు నువ్వేం చేయాలంటే, నేను డైలీ నీకు ఒక నెంబర్ చెప్తా కదా, నా నెంబర్ మమ్మీ నెంబరు, ఆ నెంబర్కి సెక్యూరిటీ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయాలి, అంతేనా? నీకు నేను నా నెంబర్ గుర్తుందా, మమ్మీ నెంబర్ గుర్తుందా? మమ్మీ నెంబర్. వెంటనే అంకుల్ దగ్గరికి వెళ్ళి మమ్మీ నెంబరు తీసుకొని ఫోన్ చేయాలి, అప్పుడు అంకుల్ పారిపోతాడు, అంతే కదా? అంతే. సో ఇప్పుడు అందరి చిన్న పిల్లలకి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? మా మెసేజ్ ఇస్తలేదు. ఎలా ఉండాలని చెప్పు అందరికి ఒకసారి. మీ ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి అందరికి ఇలా సిచ్యువేషన్ అయినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు. మీరు రోజు బయట తిరిగేటప్పుడు మా మమ్మీ డాడీతో తిరిగింది. స్కూల్ వచ్చేటప్పుడు మీ మమ్మీ డాడీ కోసం వెయిట్ చేయరు, బయటికి అట్లా వెళ్ళొద్దు. చాక్లెట్స్ బిస్కెట్లు తీసుకోవద్దు, కొత్త ఇస్తే తీసుకోవద్దు.